న్యూ ఇయర్ సందర్భంగా పలు మార్గదర్శకాలు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ట్రాఫిక్ డైవర్షన్స్, ఫ్లైఓవర్ల మూసివేత, సాధారణ పౌరులు అనుసరించాల్సిన నిబంధనలతో పాటు ఈవెంట్స్ సందర్భంగా పాటించవలసిన నిబంధనలను విడుదల చేశారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించిన వారు స్వయంగా వాహనాలు నడిపేందుకు అనుమతించొద్దని పేర్కొన్నారు. ఒకవేళ అలా చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫ్లైఓవర్లను మూసివేస్తారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇక క్యాబ్స్, టాక్సీ, ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైడ్స్ను నిరాకరించొద్దని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని పోలీసులు ప్రకటించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్తో పాటు హెల్మెట్ లేకుండా నడిపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు ఆంక్షలు అమల్లోకి తీసుకురానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. అరుణ, హైదరాబాద్లో ఈసారి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలను అమలు చేయబోతున్నారు. ఇక సైబరాబాద్ పోలీసులు ఈ ఏడాది 31st వేడుక సంబంధించి కూడా చాలా కఠిన నిబంధనలను ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి కూడా 31వ తారీఖు రాత్రికి సంబంధించి కూడా ఇటు సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న ప్రధాన ఫ్లైఓవర్లను కూడా మూసేయబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. వీటితో పాటు ఎక్కడైతే ఈవెంట్స్, పబ్బులు, రిసార్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా కఠిన నిబంధనలు కూడా ఉంటాయని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పబ్బులతో పాటు, రిసార్ట్స్తో పాటు ఈవెంట్లలో మద్యం సేవించి వాళ్ళ కస్టమర్లు వాహనాలు నడిపితే కూడా సంబంధించిన ఈవెంట్స్ సంబంధించిన వారి మేనేజ్మెంట్ మీద కూడా చర్యలు తీసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇక ఓవరాల్తో పాటు అటు హైదరాబాదు, ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్స్లో ఉన్న 11 ఫ్లైఓవర్ సంబంధించి కూడా అర్ధరాత్రి 11 గంటల నుంచి కూడా తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా మూసేయబోతున్నారు. ఇక ఓవరాల్ కూడా రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా దాన్ని క్లోజ్ చేయబోతున్నారు. ఇక పీవీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన మార్గం కాబట్టి ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్లే వారికి మాత్రమే అనుమతించే విధంగా దాని నిబంధనలు కూడా ఏర్పాటు చేయడం. వీటితో పాటు కూడా 31st వేడుకల సందర్భంగా కూడా ఇటు హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి కొంతమంది వెళ్తున్నారు కాబట్టి ఆటో సంబంధించి కావచ్చు, క్యాబ్స్ సంబంధించిన రైడర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఖచ్చితంగా ఎవరైనా కస్టమర్ సంబంధించిన బుకింగ్ చేసుకుంటే కూడా దాన్ని అవాయిడ్ చేయకుండా ఖచ్చితంగా కస్టమర్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఈసారి సైబరాబాద్ పోలీసులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా సైబరాబాద్ లిమిట్స్లో 100కు పైగా ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాట్ను ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా రాత్రి 8 గంటల నుంచి కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన టెస్టులు కూడా కొనసాగుతాయి. సంబంధించిన డ్రైవ్ కూడా కొనసాగుతున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి హైదరాబాద్ పోలీసులు ఇటు నూతన సంవత్సర వేడుకల మీద కూడా కొంత ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకల సంబంధించి కూడా ఈవెంట్ సంబంధించిన నిర్వాహకులు ఇష్టారాజ్యంగా పరిమితికి మించి కూడా కస్టమర్లకి టికెట్లు ఇష్యూ చేయడంతో కూడా కొంత గందరగోళం చోటు చేసుకుంటుంది. అక్కడ గొడవలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఈవెంట్ సంబంధించిన నిర్వాహకులు ఈవెంట్ సంబంధించి ఎంతమంది కెపాసిటీతో ఉంటుంది, ఈవెంట్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా సీసీటీవీ పర్యవేక్షణ ఉంచాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా ఈసారి ట్రాఫిక్ ఆంక్షలను కూడా కఠినతరం చేయబోతున్నారు. అరుణ, కిరణ్, ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో డ్రగ్స్ కూడా ఎక్కువ వినియోగించే అవకాశం ఉందని చెప్పేసి పబ్బుల్లో, క్లబ్బుల్లో కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు కదా. సో ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు పబ్బులకి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతిసారి నూతన సంవత్సర వేడుకల సందర్భం కూడా జంట కమిషనరేట్ల పరిధి సంబంధించి కూడా ఈవెంట్స్తో పాటు పబ్బులు, రిసార్ట్స్లో కూడా లిక్కర్తో పాటు డ్రగ్స్ సప్లై జరుగుతుంది, కన్జ్యూమ్షన్ జరుగుతున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి 31st వేడుకలు జరిగే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రిసార్ట్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, పబ్బుల్లో కూడా సంబంధించి కూడా పూర్తిగా నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 10 రోజుల క్రితం కూడా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మత్తు పదార్థాల్లో కూడా ఇటు పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో ఈసారి పెద్ద సంఖ్య
సంఖ్యలో కూడా ఇటు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా కొంత డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులకి సమాచారం అందిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పబ్లతో పాటు రిసార్ట్స్తో పాటు ఈవెంట్స్ సంబంధించిన వాటికి కూడా గట్టిగా నిఘా పెడుతున్నారు. ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో ఈవెంట్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీసీటీవీ పర్యవేక్షణలు ఉండబోతున్నాయి. ఆలాప్ సడన్గా పోలీసులు కూడా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా డ్రగ్స్ వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకోమంటామంటూ కూడా ప్రస్తుతానికైతే పోలీసులు చెబుతున్నారు. అరుణ. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.